హలో. హలో. మాట్లాడండి. సార్ నేను రమేష్. హ్మ్. సార్, లెస్బియన్స్ బయటపడతారు కదా సార్, వాళ్ళు డామినేషన్ చేస్తే. అదే కేసు ఎందుకు బయటపడలేదు సార్? వాళ్ళ మనసు ఎందుకు అట్లా బయటికి రానిక మొక్కుతుంటారు? ఆ కారణాలు అసలు వాళ్ళు ఎందుకు మళ్ళీ దాంట్లోనే ఉండాలని ఆలోచిస్తారు? ఆ కేరింగ్ కూడా ఎందుకు అట్లా నచ్చుతుంది అసలు? దీని గురించి వివరిస్తారా? లెస్బియన్లో ఒకరు డామినేటింగ్, ఒకరు సబ్మిసివ్ రోల్ ఉంటారు. బట్ బోత్ ఆర్ అగైన్ హెట్రోసెక్షువలే. మనం పోన్లో చూస్తున్నప్పుడు లెస్బియన్ యాక్ట్ చేసిన ఇద్దరు అమ్మాయిలు కూడా మళ్ళీ హెట్రోసెక్షువల్ కూడా యాక్ట్ చేస్తారు. బోత్ ఆర్ హెట్రోసెక్షువల్. ఎందుకు? వాళ్ళకి డామినేట్ మేల్ ఎప్పుడు కూడా ఇద్దరిని కలిపి డామినేట్ చేస్తాడు కదా. కాబట్టి లెస్బియన్లో డామినేటింగ్ రోల్లో ఉన్న ఫీమేల్ కూడా ఇంకొకరు డామినేట్ చేస్తుంటే అతని కేర్లోకి వెళ్ళిపోతుంది. సబ్మిసివ్గా ఉన్న అమ్మాయి ఎలాగూ వెళ్తుంది. కానీ గే అనేది ఏంటి అనంటే, తను యాక్చువల్లీ డామినేటింగ్ రోల్లో ఉండాల్సిన అతను సబ్మిసివ్గా కోరుకుంటున్నాడు. ఎవరో తనను డామినేట్ చేయాలి, తను కేర్ తీసుకోవాలి అనుకున్నప్పుడు అది చాలా కంఫర్ట్గా ఉంటుంది. అలా ఉంటే డామినేట్ చేసేవాళ్ళు డెఫినెట్గా మళ్ళీ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి, బాధ్యత వహించాలి. కాబట్టి కొంచెం అది కష్టంగా ఉంటుంది. ఒక బద్ధకస్తుడు పని చేయాలంటే కష్టం అవుతుంది కదా. అట్లాగే ఎవరైతే సబ్మిసివ్ రోల్లోకి మారాడో మేల్ మేల్ అతను అది బాగుంది, నేను ఇది న్యాచురల్, ఇది కల్చరల్, ఇది రకరకాల మన ఆర్గనైజేషన్స్ అని చెప్తున్నాయి కదా. మన ఆర్గనైజేషన్స్, మన సంస్థలు ఏమిటవి, స్వచ్ఛంద సంస్థలన్నీ గే కల్చర్ ఈజ్ న్యాచురల్. ఆ స్టేట్మెంట్ ఎంత విడ్డూరంగా ఉంది. గే కల్చర్ అంటున్నాం, అగైన్ ఇట్ ఈజ్ న్యాచురల్. గే కల్చర్ ఈజ్ కల్చర్, నాట్ న్యాచురల్. ఒకవేళ అది న్యాచురల్ అయితే కల్చర్ అన్నాం కదా. మేల్ కల్చర్ అనట్లేదు, ఫీమేల్ కల్చర్ అనట్లేదు. బయటకి ఇష్టపడరు అసలు. వాళ్ళే ఏమంటారు, డామినేషన్ మంచిగా అనిపిస్తుంది, సబ్మిసివ్ ఇట్లనే ఉంటే అయిపోతుంది కదా అని ఎందుకు ఇట్లా థాట్స్ ఎందుకు వస్తుంది? సబ్మిసివ్గా అలవాటు పడిన తర్వాత దాని నుంచి బయటకు రావడానికి కొంచెం ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టాల్సి ఉంటుంది. ఆ ఎఫర్ట్స్ పెట్టడం కంటే ఇది కంఫర్ట్గా ఉంది, ఇలా ఉండిపోతే అయిపోద్ది కదా అని. ఎందుకంటే మనం లెర్న్డ్ హెల్ప్లెస్నెస్ అంటాం, అంటే ఏమీ చేయలేని దాన్ని మనం నేర్చుకుంటాం. అలా వీళ్ళు నేర్చుకుంటాం అంటే కావాలని నేర్చుకోలేదు, ఇన్సిడెంటల్లీ జరిగినప్పుడు వాళ్ళకి బలంగా ఓవర్కమ్ చేయాలని ఉన్నప్పుడు మాత్రం వాళ్ళు ప్రయత్నం చేస్తారు. లేకపోతే వాళ్ళు ఏంటంటే వద్దు, అలాగే ఉండాలి, ఇది దాన్ని స్ట్రెంగ్తన్ చేసుకునే నాలెడ్జ్ వైపు వాళ్ళు పరుగులు తీస్తూ ఉంటారు, అటువైపు వెతుకుతూ ఉంటారు. కాబట్టి ఈ లెస్బియన్లు మారినంతగా గేస్ మారటం అంత సులభం కాదు. ఎఫర్ట్స్ పెట్టాల్సి ఉంటుంది, వాళ్ళు చాలా ఎఫర్ట్స్ పెట్టాలి. రైట్ నాన్న? ఓకే, థాంక్స్. రైట్.